ఢిల్లీలో రేపు నీతి ఆయోగ్ సమావేశం జరగబోతోంది. ఉదయం 9 గంటలకు భారత మండపంలో ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం కానుంది. వికసిత రాష్ట్రాలు వికసిత్ భారత్ థీమ్ జరగనున్నటువంటి ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరు కానున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉండగా కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి బయలుదేరారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఢిల్లీ నుంచి రాజు. ఎస్ నళిని, రేపు దేశ రాజధానిలో కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం. ప్రతి ఏటా ఒకసారి ఈ పాలక మండలి సమావేశం జరుగుతుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వహిస్తారు. గత ఏడు ఏ విధంగానైతే జూలై 27న సమావేశం జరిగిన తర్వాత మళ్ళీ రేపు ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ, దాంతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా ఏదైతే వికసిత్ రాజ్ వికసిత్ భారత్ అనే థీమ్తో ఈసారి ఈ సమావేశం జరగబోతుంది. అంటే రాష్ట్రాల అభివృద్ధి, ఆ తర్వాత దేశ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనేటువంటి థీమ్. గతంలోనే ప్రధానమంత్రి పలుసార్లు కొన్ని అంశాలను స్పష్టం చేశారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కావచ్చు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కావచ్చు. ముఖ్యంగా ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దాంట్లో భాగంగా రేపు జరిగేది 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంగా చెప్పుకుంటాము. సో ఈ 10వ గవర్నింగ్ సమావేశం సందర్భంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి ఈ సమావేశం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఏదైతే పాక్కు సంబంధించినటువంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఇప్పటి వరకు భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు, ఆ చర్యలకు సంబంధించినటువంటి విషయంపైన కూడా రేపు ప్రధానమంత్రి అటు ముఖ్యమంత్రులకు, లెఫ్టినెంట్ గవర్నర్లకు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోపక్క ఆ తర్వాత ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏ విధంగానైతే స్లీపర్ సెల్స్ కావచ్చు, మరోపక్క వాళ్లకు గూఢచర్యం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలోనే చూసాము, గత 2 రోజులుగా ఏ విధంగానైతే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో భారీగా నక్సల్స్ను కూడా హతం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఎవరైతే ఆటంకవాదులు ఉన్నారో, నక్సల్స్ కావచ్చు, మరోవైపు టెర్రరిస్ట్ కావచ్చు, వీళ్ళందరినీ అంతమొందించినటువంటి లక్ష్యం కూడా కనిపిస్తుంది. అదే సమయంలో దేశ పురోగతికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఏ విధంగానైతే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఒకవైపు సందేశం ఇస్తూనే మరోపక్క ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా కేంద్రానికి కొన్ని సూచనలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మౌలిక వసతుల కల్పన ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రగతి, ఆ తర్వాత ఆర్థిక అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలు కూడా కీలకంగా మారుతాయి. మరోపక్క ఏదైతే పెట్టుబడులను ఏ విధంగానైతే ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం ద్వారానే రాష్ట్రాల అభివృద్ధి కావచ్చు, దేశ అభివృద్ధి అనేది సాధ్యం. అందుకోసం పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలు కల్పించినటువంటి విషయాన్ని కూడా నీతి ఆయోగ్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అదే సమయంలో సైబర్ భద్రత కావచ్చు, మరోపక్క మహిళా సాధికారిత, ఇంకోవైపు డిజిటలైజేషన్, ఇటువంటి కీలక అంశాలపైన ఆ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రేపు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యేటటువంటి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరవుతారు. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. స్టాలిన్ కావచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి, మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి, ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్నారు. రేపు జరిగేటటువంటి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొంటారు. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫో.